audio jungle. సభాధ్యక్షులు పెద్దలు ఉమ్మడి కరీంనగర్ జిల్లా అధ్యక్షులు మృత్యుంజయం పంతులు గారు, కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన పిసిసి అధ్యక్షులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, శాసన మండలి సభాపక్ష నాయకులు పెద్దలు షబ్బీర్ అలీ గారు, వేదిక మీద ఉన్న అధిరథ మహారథులందరూ, కొన్ని గంటల నుంచి నిరీక్షిస్తున్న కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలందరికీ కూడా హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేస్తున్నా. మిత్రులారా, దాదాపుగా 5 గంటల నుంచి ఏకధాటిగా ఎర్రటెండకు మిట్ట మధ్యాహ్నం మీరందరూ కూడా ఇక్కడ వేచి ఉన్నారంటే మీరు ఆశించిన ఫలితాలు రాకపోవడం, ఇచ్చిన హామీలు అమలు చేయకపోవడం, సిరిసిల్లను అభివృద్ధి పదం వైపు నడిపిస్తాడని ఎన్నికల సందర్భంలో ఇచ్చిన హామీలను అమలు చేస్తాడని మీ వాడు కాకపోయినా, మీరెప్పుడు చూడకపోయినా, అమెరికాలో ఏం చేసొచ్చిండో కనుక్కోకపోయినా, ఆనాడు 2001 నుంచి 2009 వరకు మీ మధ్యలో ఉండి మీ కష్ట సుఖాలను తెలుసుకుంటూ మీలో ఒకటిగా ఉంటూ మీ బిడ్డగా మీ ఆశీర్వాదంతో కేకే మహేందర్ రెడ్డి ఈ నియోజకవర్గానికి టిఆర్ఎస్ జెండాను గ్రామాలల్లో టిఆర్ఎస్ దిమ్మెలను కట్టి ఊరూరు జెండా ఎగిరేస్తే గద్దలాక పైనుంచి వచ్చి సిరిసిల్ల టికెట్ అందుకపోయిన కేటీఆర్ ఇవాళ ఆనాడు వీళ్ళందరూ కష్టపడి ఇక్కడ గులాబీ జెండాను ఎగిరేస్తే అమెరికా నుంచి ఊసిపడి మా పెద్దలు షబ్బీర్ అలీ గారు చెప్పినట్టు పారాచూట్లో దిగి ఈ టికెట్తోని నామినేషన్ వేసిండు. అయినా ఆనాడు ఉద్యమకారుడి కొడుకుగా విదేశాలలో చదువుకున్న యువకుడుగా ఈ ప్రాంతాన్ని అభివృద్ధి పదం వైపు నడిపిస్తాడేమన్న ఆకాంక్షతోటి మీరు పట్టం కట్టిండ్రు. అయినా ఆనాడు మహేందర్ అన్న స్వతంత్ర అభ్యర్థిగా నిలబడి పోస్టల్ బ్యాలెట్లో 200 చిల్లర ఓట్లతోనే ఓడిపోయిండు. కానీ ఆ తర్వాత ఉవ్వెత్తున లేచిన తెలంగాణ ఉద్యమంలో మనకు తెలంగాణ రావాలి, తెలంగాణలో కేసీఆర్ పుత్రుడు ఓడిపోతే తెలంగాణ ఉద్యమం లేదంటారేమో అని గాలికి తిరిగే కేటీఆర్ను 2009 ఎన్నికలల్లా, తర్వాత జరిగిన ఉప ఎన్నికలల్లా, 2014 ఎన్నికలల్లా 3 సార్లు మీరు గెలిపించడం జరిగింది. ఇవాళ ఎక్కడోడో ఎట్లాంటోడో తెలియకపోయినా మీరు ఓట్లేసి అత్యధిక మెజార్టీతోని 3 సార్లు ఎన్నుకుంటే ఎమ్మెల్యే అయి, మంత్రి అయి, ముఖ్యమంత్రి కొడుకుగా మీ తల మీద నాట్యం చేస్తున్నాడు తప్ప మీ సమస్యలు తెలుసుకొని వాటిని పరిష్కరించే ప్రయత్నం చేస్తలేడు. ఇవాళ పెద్దలు చెప్పిండ్రు, ఆయన 2 విషయాలు గుర్తు చేయదలుచుకున్నా. ఈనాడు సిరిసిల్ల అంటే చేనేత కార్మికులకు ఇది ఒక కిల్లా. ఇవాళ ఈ సిరిసిల్ల ఉరికిల్లగా మారిపోయి రోజుకొక్కరు చొప్పున, ఒక్కొక్కసారి రోజుకు 4 చొప్పున చేనేత కార్మికులు ఉరేసుకొని చచ్చిపోతుంటే చేనేత కార్మికులను ఆదుకుంటాం, సూరత్ కంటే బ్రహ్మాండంగా సిరిసిల్లను అభివృద్ధి చేస్తామని చెప్పడం జరిగింది. ఇవాళ చేనేత కార్మికుల కోసం తెలంగాణ సమాజంలో ఉన్న ఆడబిడ్డలకు 1 కోటి చీరలు పంచుతామని ఫిబ్రవరి నెలలో ప్రకటన చేసి 1 కోటి చీరలు సిరిసిల్ల చేనేత కార్మికులకే మేము తయారు చేయడానికి ఆర్డర్లు ఇస్తున్నామని చెప్పారు. మేము కూడా సంతోషపడ్డాం. మా దగ్గర ఉన్న కొత్తకోట, గద్వాల, నారాయణపేట, కోస్గి ఇలా తెలంగాణ ప్రాంతంలో ఎన్నో ప్రాంతాలలో చేనేత కార్మికులు ఉన్నా మా ప్రాంత కార్మికులకు ఎవ్వరికి పని ఇవ్వకపోయినా సిరిసిల్ల చేనేత కార్మికులు ఉరి కొయ్యలకు ఏలాడుతూ ప్రాణాలు తీసుకుంటున్నారు కదా.
కనీసం సిరిసిల్ల చేనేత కార్మికుల కడుపైన ఈ ప్రభుత్వం నింపితే మాకు అభ్యంతరం లేదని చెప్పి 225 కోట్ల రూపాయలు కోటి చీరలకు మేము ఖర్చు పెడుతున్నామంటే మేము వివరం కూడా దాన్ని వ్యతిరేకించలేదు. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.